తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ నమూనాగా నిలిచింది. ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్నట్లుగా 3 రాజధానులతో అభివృద్ధి అన్నది ఆచరణ సాధ్యం కాదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. రాష్ట్ర హైకోర్టు సైతం దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ మాత్రం 3 రాజధానులంశాన్నే ఏకైక ఎజెండాగా చేసుకుని ముందుకు పోయేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో డొల్లతనం ప్రజలందరికీ తెలిసిపోయినందున వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లేందుకు అధికార పార్టీకి ప్రత్యేక అజెండా లేకపోవడంతో ఈ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టిందని భావించొచ్చు. ప్రాంతాల అభివృద్ధే ప్రాతిపదికైన పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తలపెట్టిన పథకాల్ని ముందుకు తీసుకువెళితే అది సాధ్యమయ్యేది. టీడీపీ హయాంలో పథకాలకు తిలోదకాలివ్వడంతో 3 ప్రాంతాల అభివృద్ధి అనేది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేసిన నినాదంగా భావించాల్సి ఉంటుంది. ఏ ప్రాంతమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ముందుగా తగినంత నీటి సౌకర్యం అందుబాటులో ఉండాలి. సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు తగినంతగా నీరు అందుబాటులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని శరవేగంతో ముందుకు తీసుకువెళ్లారు. దాదాపు 70% పైగా పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంతో జాప్యం జరిగినప్పటికీ నీటి కొరత ఏర్పడకుండా ఉండేందుకు పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టి రికార్డు సమయంలో పూర్తి చేసింది. గోదావరి నీటిని కృష్ణాకు అనుసంధానం చేయడం ద్వారా అది కూడా జీవనదిగా మారింది. ఫలితంగా రాయలసీమకు నీరందించేందుకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ్లను సంతరించుకున్నాయి. దీనివల్ల వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన పక్షంలో ఆ అభివృద్ధి మరింత ముందుకు వెళ్లేది. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో చేపట్టిన విధానాల వల్ల అసలుకే మోసం వచ్చింది. గోదావరి నుంచి ఉత్తరాంధ్రకు నీటిని తీసుకువెళ్లేందుకు నిర్దేశించిన ప్రాజెక్టులు సైతం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్న చందంగా మారాయి. రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలు అభివృద్ధి పరిచేందుకు టీడీపీ హయాంలో ప్రణాళికలు రూపొందించి చాలా వరకు అమలు జరిపారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కోస్తా ప్రాంతాన్ని పరిపాలనా నగరం ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అభివృద్ధితో పాటు ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగును ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టే విధంగా అభివృద్ధి చేయాలని టీడీపీ హయాంలో పలు పథకాలు అమలుపరిచారు. దానికి ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా గండికొట్టింది అందరికీ తెలిసిందే. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీ, ఫిన్టెక్లతో పాటు భౌగోళిక పరిస్థితులు అనువుగా ఉండటంతో ఓడరేవులను అభివృద్ధి పరచాలి అనేది టీడీపీ ప్రభుత్వ హయాంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టడంతో పలు సంస్థలు విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యాయి. ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు కావడంతో వేలాది మందికి ఉపాధి లభించింది. ఇప్పుడు ఆ సంస్థల్లో చాలా వరకు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి. అందుకు అధికార పార్టీకి చెందిన కొంతమంది పెద్దల నిర్వాకంతో పాటు ప్రభుత్వ విధానాలు కారణమని చెప్పక తప్పదు. ఈ విధంగా కళ్ల ముందే ఉన్న సమగ్ర అభివృద్ధిని విచ్ఛిన్నం చేసి కొత్తగా ఏ రకమైన అభివృద్ధి సాధిస్తారో ప్రభుత్వ పెద్దలకే ఎరుక.